ఈ వీడియో అయితే నిన్న పెట్టిన వీడియో కంటిన్యూషన్. నేనైతే ఫిష్ పులుసు చేస్తున్నాను. నేనైతే మా అమ్మ దగ్గర అత్తమ్మ దగ్గర చూసి నేర్చుకున్న రెసిపీ ఇది. యూట్యూబ్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి, కాకపోతే మేమైతే ఇప్పుడు ఇట్లనే చేసుకుంటాం. మా పిల్లలకి ఫిష్ అంటే ఫుల్ ఇష్టం, వాళ్ళు బాగానే తింటారు. నాకే ముళ్ళు తీసి పెట్టి తినిపించి అసలు నాకే ఇప్పుడు ఫిష్ తినబుద్ధి కాకుండా అయింది. కానీ ఏం చేస్తాం, ఫిష్ తింటే మంచిదని వాళ్ళకి తినిపించాలి కదా. ఇక ప్రాసెస్కి వస్తే ఫిష్ పీసెస్ బాగా క్లీన్గా కడుక్కొని ఉప్పు కారం వేసి కాసేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీరలు జీలకర్ర కొన్ని మెంతులు వేసి వాటిని ఫ్రై చేసి తర్వాత అదే ప్యాన్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరల పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కల్ని వేసుకొని కొంచెం కలిపేసి ఇప్పుడు అందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి. చేపల పులుసుకి పాత చింతపండు అయితే టేస్ట్ బాగుంటుందని అంటారు. అసలు చేపల కూర వండిన రోజు కంటే నెక్స్ట్ డే రోజు తింటే టేస్ట్ బాగుంటుందట. మీరు ఎప్పుడైనా అట్లా తిన్నారా? ఇంకా చేప ముక్కలు మునిగేదాకా చింతపండు రసం పోసుకొని వాటర్ పోసుకొని మరగనివ్వాలి. ఓకే, కలపకూడదు. ఇక్కడ ఏదో తేడాగా ఉందని మీకు కూడా అనిపించిందా? ఏంటంటే గిన్నె చిన్నగా అయింది, ముక్కలేమో ఎక్కువైనాయి. అందుకే ఈ గిన్నెలకి వెళ్ళి పెద్ద గిన్నెలకి షిఫ్ట్ చేసిన. ఇక తర్వాత ఉల్లిగడ్డ కొత్తిమీరలనేమో గ్రైండ్ చేసుకొని పేస్ట్ రెడీ చేసుకున్నా. ఇక ఆ పేస్ట్ని ఇందులోనే వేసి కొద్దిసేపు మరగనియాలి. మరిగి పులుసు చిక్కగా అయ్యేదాకా ఉంచుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి. అంతే, ఫిష్ పులుసు రెడీ. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇక ఈవినింగ్ అయితే కొన్ని అటుకులు మక్కటుకులు కలిపి ఫోన్కి వేసిన. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చుగా. థ్యాంక్ యూ.